సంవత్సరం పొడవునా డిమాండ్ ఉండి రైతుకు నిత్యం ఆదాయాన్నిచ్చేవి కూరగాయలు. సాధారణంగా కాయగూరలన్నీ స్వల్పకాలంలోనే అందివస్తాయి. 3-4 నెలలకు పంటకాలం పూర్తి చేసుకుంటాయి. దొండ మాత్రం బహువార్షిక తీగజాతి పంట. ఒకసారి నాటితే 3 సంవత్సరాల పాటు దిగుబడినిస్తుంది. శాశ్వత పందిర్లు వేసుకొని దొండను సాగు చేస్తుంటారు రైతులు. అలా దొండను సాగు చేసి మంచి దిగుబడులు తీస్తున్నారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం కాకర్లవారిపల్లి గ్రామ రైతు కస్తూరి నాగరాజు నాయుడు గతంలో అరటి, బొప్పాయి సాగు చేసినప్పటికీ నష్టాలు రావడంతో ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో దొండ సాగును చేపట్టానని, సాగు లాభదాయకంగా ఉందంటున్న రైతు స్వానుభవాలను ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ ఈ పంటను ఎంచుకోవడానికి గల కారణం, ప్రతి సంవత్సరము బొప్పాయి, అరటి వేయడం వల్ల వాటిని దుక్కి దున్నడము, తర్వాత కూలీల కొరత అధికంగా రావడము, ఇలాంటివన్నిటిని అధిగమించడం కోసం వర్షాభావాలు, గాలి, వీటి వల్ల పంట నష్టపోవడం ఇలా జరుగుతుంది. కాబట్టి నేను ఈ పంటను ఎంచుకోవడం జరిగింది. ఈ దొండ మొక్క బుల్లెట్ వెరైటీ. ఈ వెరైటీకి మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. ప్రభుత్వం నాకు 5 ఎకరాల దొండకు గాను ప్రోత్సాహం 5 లక్షల రూపాయలు ఇచ్చారు. నాకు 18 లక్షల వరకు ఈ దొండకు ఖర్చు అయింది. ఒక పోలు 300 రూపాయలు పడుతుంది. అలాగే ఒక టన్ను వైరు 8 mm 12 mm వేయాలి. ఈ 8 mm 12 mm వైర్ వేయడం వల్ల ఈ పందిరి జాతి ఎక్కువ మన్నిక వచ్చే అవకాశం ఉంది. రైతుకి ఎన్నో విధాలుగా ఈ దొండ పంట అనుకూలమైంది. ఇది 8వ నెల నుంచి స్టార్ట్ అయ్యి 1వ నెల వరకు ఈ వర్షాభావం వల్ల ఈ ఆకు కొల్లడము అది జరుగుతుంది. అప్పుడు మనకు ఈల్డింగ్ తక్కువ వస్తుంది. దాని తర్వాత ఉండే నెలల్లో ప్రతి నెల కూడా ఖచ్చితంగా 1,20,000 1,30,000 తగ్గకుండా నాకు ఈ పంట ద్వారా ఆదాయం వస్తుంది. రైతులు వినూత్నంగా ఆలోచించి మామిడి చెట్లు, బొప్పాయి, అరటి, ఈ ఏరియాలో ఉండే క్రాప్స్ అన్నీ అవే. అలా కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పెట్టుకోవడం వల్ల రైతుకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. తొలుత 1 హెక్టార్కి మాత్రమే నాకు గవర్నమెంట్ వారు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ హెక్టార్కి నేను గవర్నమెంట్ వారు ఇచ్చిన డబ్బులతోనే సరిపోతుందనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. కానీ అలా కాకుండా నాకు 9 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. ఎందుకు ఖర్చు వచ్చింది అంటే, నాకు గుంటూరు నుంచి మేస్త్రి అనే వాళ్ళు వచ్చి, ఏదో గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మీరు ఇంత దూరం వేసుకుంటే ఈ పందిరి నిలవదు, కాబట్టి ఇది 10 అడుగులకు ఒక పోలు ఉండాలి, ఇంత చిక్కంగా వైర్ ఉండాలి, ఉంటేనే పందిరి నిలబడుతుంది. వాళ్ళు నాకు సలహా ఇవ్వడం జరిగింది. నేను రైతుగా ఆలోచించి గవర్నమెంట్ వారు ఇచ్చే ప్రోత్సాహంతోనే మిగతా డబ్బులు నేను పెట్టుకొని వేయడం జరిగింది. దీంట్లో మంచి దిగుబడి వచ్చింది. నాకు మంచి డబ్బులు వచ్చాయి. నేను ఒక రైతుకి ఎంతో గర్వపడుతున్నాను. ఈ పంట ఈ ఏరియాకి సూటబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ పంటలో కూడా చాలా మెలకువలు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే కనుక, ఈ విధంగా 2 తీగలు మాత్రమే పైకి పంపించాలి. ఎక్కువ తీగలు పంపించితే ఇదేమవుతుందంటే కిందనే అల్లుకొని చెట్టు పైకి తొందరగా అల్లుకునే అవకాశం ఉండదు. దీన్ని ప్రూనింగ్ చేయాలి. ఈ ప్రూనింగ్ చేసిన తర్వాత ఇలాగా 2 తీగులు లేదు అంటే 3 వెళ్ళిన తర్వాతే ఈ చెట్టు ఇంత బలం అవుతుంది. ఈ చెట్టు వయసు 2 సంవత్సరాలు. 2.5 ఎకరాలో ఫస్ట్ పెట్టాను. ఒక కోతకి 4 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. 20 రూపాయలతో యావరేజ్ చేసుకున్నా కూడా నాకు 80,000 రూపాయలు ప్రాఫిట్ ఉంది. కూలీల ఖర్చు, కమిషను అన్నీ పోను నాకు 60,000 రూపాయల వరకు గిట్టుబాటు అవుతుంది. ఇలాగే నెలకు 3 కోతలైతే మనకు ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాయి. అంటే 3 ఆర్ల 18, 1,80,000 వరకు నాకు ప్రతి నెల అందింది. నేను ఇదొక బిజినెస్గానే చూస్తున్నాను తప్ప ఒక వ్యవసాయంగా చూడడం లేదు. ఈ బిజినెస్ ఏంటి అంటే, మంత్లీ ఇన్కమ్ వచ్చేటట్టు రైతుకు ఉంటేనే రైతు కూడా మనుగడ సాగగలుగుతాడు. ఇప్పుడు బొప్పాయి ఉంది, ఎరువులు తీసుకురావాలి, నాటాలి, వాటిని సంవత్సరం మొదటికి సాగు చేయాలి. గిట్టుబాటు ధర దొరకడం లేదని ఒకటి, మామూలుగా నీకు వర్షాభావం వల్ల లేకపోతే ఈదురుగాలుల వల్ల దెబ్బతినడం ఒకటి, ఇలాంటి నష్టం జరుగుతుంది. కాబట్టి అరటిలో కూడా అదే సమస్య ఉంది. కానీ ఇది నాకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి నేను ఒక రైతుగా గర్వంగా చెప్తున్నా, ఈ పంట సిరులు కురిపించే ఒక దొండ సాగు ఇలాగే రైతులు కూడా చాలా ముందుకొచ్చి ఈ ఏరియాలో ప్రత్యామ్నాయంగా ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఏటా సాంప్రదాయ పంటల సాగుతో రైతుకు నష్టాలు వాటిల్లుతున్న వేళ ఉద్యాన పంటల సాగు రైతుకు కలిసొస్తుందని, శాఖాపరమైన రాయితీలను ఉపయోగించుకుంటే రైతుకు ఆర్థిక భారం తగ్గుతుందంటూ దొండ సాగు వివరాలను తెలియజేస్తున్నారు రైల్వే కోడూరు ఉద్యాన శాఖ అధికారి భాస్కర్.
రైల్వే కోడూరు నియోజకవర్గం అనగానే మనకొసరికి పండ్ల తోటకు ప్రసిద్ధి. అందులోనూ మరీ ముఖ్యంగా మనకొసరికి అరటి, బొప్పాయి, మామిడి తోటలు ఈ ప్రాంతంలో చాలా విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో పంట వైవిధ్యము అదేవిధంగా పంట మార్పిడి కోసము డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వారు రైతులను ఇతర పండ్ల తోటలు అదేవిధంగా కూరగాయలు, పూల తోటల వైపు మనకొసరికి అవగాహన కల్పించి ప్రోత్సాహం చేస్తున్నాము. ఈ దొండ పంట సాగుకి సంబంధించి మనము ఒక 3 అంశాలు ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి వచ్చేసరికి వెరైటీ ఎంపిక, అదేవిధంగా సాగు చేసే విధానము, మార్కెటింగ్. ఈ 3 అంశాలని మనం దృష్టిలో పెట్టుకొని మనం వచ్చేసరికి ఈ పంట సాగు అనేది వెళ్ళాలి. ఈ వెరైటీస్ విషయానికి వస్తే మనం ఇందులో వచ్చేసరికి మనకి 3 రకాల వెరైటీస్ అనేవి ఉంటాయి. లావు దొండ, అదేవిధంగా పెన్సిల్ దొండ, నేతి దొండ అని ఈ 3 రకాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పెన్సిల్ దొండ వచ్చేసరికి మనకి మహారాష్ట్ర ఈ విధంగా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. అదేవిధంగా మనకి లావు దొండ వచ్చేసరికి తెలంగాణ స్టేట్లో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. నేతి దొండ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. ఈ పంటను మనకు స్టెమ్ కటింగ్స్ ద్వారా మనకి సాగు చేస్తారు. ఆ స్టెమ్ మనకు వచ్చేసరికి పెన్సిల్ థిక్నెస్ వచ్చినప్పుడు మొక్క యొక్క మిడిల్ పోర్షన్ నుంచి కటింగ్స్ అనేవి తీసుకుంటాము. ఈచ్ కటింగ్ కూడా మనకు వచ్చేసరికి కనీసం ఒక 4 నుంచి 5 కనుపులు ఉండేలా చూసుకుంటాము. ఈ స్టెమ్ కటింగ్స్ని పాలీ బ్యాగుల్లో మనం నాటుకున్నట్లయితే 20-25 రోజుల్లో చిగుర్లు వేయడం అనేది జరుగుతుంది. ఈ స్టెమ్ కట్టింగ్స్ని మనం ప్రధాన పొలంలో అనేది నాటుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి మనకి బోదెల ద్వారా, అదేవిధంగా శాశ్వత పందెల ద్వారా. ఈ బోదెల ద్వారా మనం సాగు చేసే క్రమంలో మనకు వచ్చేసరికి ఈ చీడపీడలు అనేవి ఎక్కువ కావడము, తద్వారా మనకు వచ్చేసరికి రైతు నష్టపోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ శాశ్వత పందుల్లో అయితే దీనిలో మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. దాంతోపాటు హార్వెస్టింగ్, తర్వాతసరికి ఫ్రూట్ యొక్క క్వాలిటీ కూడా బాగుంటుంది. మొక్కలు నాటుకునే దానికన్నా ముందు మనం ఒకసారికి ఈ పర్మనెంట్ పెండాల్స్ యొక్క స్ట్రక్చర్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తాము. 8 నుంచి 10 అడుగుల పోల్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ అవుతాయి అన్నమాట. మనం రైతులకు 10 అడుగులు పోల్స్ తీసుకోమని చెప్తాము. ఎందుకంటే దాదాపు ఇందులో 1.5 అడుగులు మనకు వచ్చేసరికి భూమిలోకి వెళ్తుంది. దాదాపు మనకు వచ్చేసరికి పైన 8.5 అడుగులు మనకి ఉంటుందన్నమాట. ఒక అర అడుగు వైర్ కట్టడానికి పోయినా కూడా ఇంకా 8 అడుగులు ఉంటుంది. కాబట్టి మనము పారాడడానికి, కాయలు హార్వెస్ట్ చేయడానికి, లేదా సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. 15 అడుగులకి ఒకటి చొప్పున మనం వచ్చేసరికి నాటుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ తీగను అల్లించడానికి జల్లెడ ఆకారంలో వైర్ అనేది అల్లిస్తామన్నమాట. ఈ స్టెమ్ కట్టింగ్స్ని వరుసల మధ్య దూరము 2 మీటర్లు, ఒక మొక్కకి ఒక మొక్క మధ్య 1 మీటర్ దూరంతో నాటుకోవడం జరుగుతుంది. మొక్కలు నాటుకున్న తర్వాత ఈ పైన కేజ్ నుంచి ఒక థ్రెడ్ని అనేది మనం హ్యాంగ్ చేసి పాకడానికి గాను క్రమక్రమంగా ట్రైనింగ్ అనేది చేయడం జరుగుతుంది. వితిన్ ఒక 3 మంత్స్లో మనకు వచ్చరికి మొక్క టాప్ ఆఫ్ ద కేజ్ అనేది రీచ్ అవుతుంది అనమాట. మొక్కలు నాటిన తర్వాత 3 నెలల నుంచి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత 1 మంత్ నుంచి మనకు వచ్చరికి ఫ్రూట్ సెట్టింగ్, అదేవిధంగా హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే మొక్కలు నాటుకోవడానికన్నా ముందు ఎకరాకు ఒక 10 టన్నులు గాను పశువు ఎరువులు వేసుకొని మనం కలయి దున్నుకున్నట్లయితే బాగుంటుంది. ఈ శాశ్వత పందులలో కూడా ఈ బోధల విధానం కాకుండా రైతు బెడ్ వేసుకోవడం వల్ల అధిక వర్షాలు కురిసినప్పటికీ నీటి నిల్వ లేకుండా వేరుకుళ్ళు తెగులు అనేది రాకుండా ఉంటుందన్నమాట. మనకి ఇందులో ప్రధానంగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఈ 3 మూలకాలతో పాటు బోరాన్ ఈ 4 మూలకాలు కూడా ఈ పంట సాగులో ప్రధాన పాత్రను పోషిస్తాయి. నైట్రోజన్ విషయానికి వస్తే మొక్కలు నాటిన తర్వాత 20 రోజుల తర్వాత ఎకరాకు ఒక 20 కేజీలు, పూతా పిందె దశలో ఒక 20 కేజీలు నైట్రోజన్ని మనం అందించడం ద్వారా వెజిటేటివ్ గ్రోత్తో పాటు మనకు ఒకసారికి కాయ నాణ్యత అనేది పెరుగుతుంది. అదేవిధంగా పశువుల ఎరువుతో పాటు పొటాష్ ఒక 40 కేజీలు, అదేవిధంగా ఫాస్ఫరస్ ఒక 40 కేజీలు ఎకరాకు మనకు వేసినట్లయితే మొక్కకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మొక్క నాటిన తర్వాత 3-4 ఆకులున్న దశలో బోరాన్ లీటర్కి 3 గ్రాములు మనం స్ప్రే చేసినట్లయితే మనకు ఒకసారికి ఇందులో ఎక్కువగా ఆడపుష్పాలు వచ్చి మనకి ఎక్కువ దిగుబడి వచ్చడానికి అవకాశం ఉందన్నమాట. ఈ తడులు అనేది మన యొక్క నేల యొక్క స్వభావాన్ని బట్టి మనం తడులు అనేది ఇవ్వాలి. మనం నీళ్లు పారించడం ద్వారా పాదుల్లో నీళ్లు ఎక్కువ నిలబడి మనకు ఒకసారికి వేరుకుళ్ళు తెగులు అనేది రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అలా కాకుండా మనం ఒకసారికి డ్రిప్ ద్వారా మనం ఒకసారికి నీళ్ళని అందించినట్లయితే నీటి లభ్యత బాగుండడంతో పాటు వేరుకుళ్ళు తెగులు అనేది మనం అరికట్టవచ్చు. మార్కెటింగ్ విషయానికి వస్తే ఈ పంటను అతను వేసిన విస్తీర్ణాన్ని బట్టి ఆల్టర్నేట్ డేస్లో కోత కోయడం కానీ, లేకపోతే వారం రోజులు, 10 రోజులు ఆ విధంగా మనకు ఒకసారికి కోత కోసి మార్కెట్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఒక ఎకరాకి 1 సంవత్సర కాలంలో దగ్గర 60 టన్నుల దిగుబడిని మనము తీసుకోవచ్చు. యావరేజ్గా 20 రూపాయలు మనం తీసుకున్నా కూడా ప్రతి నెల కూడా కనీసం ఒక ₹1,00,000 మనకు వచ్చేసరికి ఇందులో ఆదాయం అనేది ఉంది. ఈ ఆదాయాన్ని మనకు వచ్చేసరికి ప్రత్యక్షంగా కేఎన్ నాయుడు గారు చూశారు కాబట్టి ఈ ప్రాంత ప్రజల్ని ఈ దొండ సాగు మీద ఇంకా అవగాహన కల్పించి వారిని ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతున్నాను.